Good afternoon, children. It is a English of third class. Third class English, amma. It is a third class English. Our sixth lesson. Lesson sixth. Now we go through lesson sixth. It is a lesson name Kolkata. Kolkata. It is a lesson name is Kolkata. In fifth lesson, we read about the Rajesh went for a excursion to Kolkata. Okay, na? And we can read about the Kolkata in this lesson. After dinner, when they completed their dinner, Rajesh did not get sleep for some time. His father told him about Kolkata. వాళ్ళు ఏం చేశారు, కోల్కతాకి విజిట్కి వచ్చారు కదా, ఎక్స్కర్షన్. ఎవ్రీ ఇయర్ దే వెంట్ సమ్వేర్. ఇన్ దిస్ ఇయర్ దే హ్యాడ్ కమ్ టు కోల్కతా. ఆఫ్టర్ coming to Kolkata, they stay in the Hotel Diamond. After freshing, they completed their breakfast, and after they went for a sightseeing. At evening, they went back to the hotel. After that, when they going to sleep, Rajesh did not get sleep for some time. He is not getting sleep. His father told him about Kolkata. Kolkata gurinchi వాళ్ళ daddy is telling something about the Kolkata to the Rajesh. Earlier it was called and written as Calcutta. ఇప్పుడు nowadays we are called as Kolkata. దాని పాత పేరు ఏంటి? Calcutta. Okay, now it has become as a Kolkata. Calcutta. తెలుగులో ఏమంటారు? కలకత్తా అంటారు. ఓకేనా? 100 years ago, Kolkata was a capital of India. Now the capital is New Delhi. India's capital city is New Delhi. అంతకుముందు before 100 years ago, 100 years క్రితము Kolkata is the capital city of India. Then Kolkata had a number of offices. ఏంటంటే క్యాపిటల్ అంటే ఇట్ ఈస్ ఇంక్లూడ్ ఆఫ్ లాట్ ఆఫ్ ఆఫీసెస్. ప్రతి ఒక్క మేనేజ్మెంట్ మొత్తం చూసుకోవాల్సింది క్యాపిటల్ సిటీయే. కాబట్టి కోల్కతాలో ఏ నంబర్ ఆఫ్ ఆఫీసెస్, బిజినెస్ సెంటర్స్ అండ్ ఏ సీపోర్ట్. దేర్ ఆర్ నంబర్ ఆఫ్ ఆఫీసెస్, బిజినెస్ సెంటర్స్ అండ్ ఏ సీపోర్ట్. ఓకేనా? దేర్ వాజ్ ఎ బ్రిటిష్ రూలర్ నేమ్డ్ లార్డ్ కర్జన్. వెన్ the capital of India is Kolkata. Here India was ruled by the Britishers. Appudu our ruler parenti Lord Curzon. Lord Curzon is the ruler of this Kolkata. He built the Indian Museum. కోల్కతాలో ఒక పెద్ద మ్యూజియం కట్టించారు. ఓకేనా? his men collected lots of interesting things and filled the museum. మ్యూజియం అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ ప్లేస్ టు విజిట్ టు సీ ఆల్ ద డిఫరెంట్ ఐటమ్స్. ఇప్పుడు మనకు హైదరాబాద్ సిటీలో సాలార్జంగ్ మ్యూజియం ఉంది. ఆ సాలార్జంగ్ మ్యూజియంలో ఏముంటుంది? ఇంతకుముందు రాజులు కానీ, మహారాజులు, రాణులు, వాళ్ళ యొక్క ఏమంటారంటే డైనాసిటీ, వాళ్ళ యొక్క వంశం వాళ్ళు వాడిన వస్తువులు కానివ్వండి, అండ్ దిస్ చారియట్ యుద్ధానికి తీసుకెళ్ళినవి కానివ్వండి, రథాలు, వాటి యొక్క వస్తువులు మొత్తం ఇంతకుముందు కాలంలో వాడిన వస్తువులన్నీ ఒక మ్యూజియంలో ఇట్ విల్ బి ఫిల్డ్ విత్ డిఫరెంట్ ఐటమ్స్. ఓకేనా? డిఫరెంట్ థింగ్స్ కలెక్టెడ్ బై హిజ్ మెన్, లాట్స్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ అండ్ ఫిల్డ్ ద మ్యూజియం. అందులో మనం చూడడానికి వెళ్ళేది అందుకే. ఆ డిఫరెంట్ మనుషులు ఇంతకుముందు కాలంలో వాడిన వస్తువులన్నీ చూడడానికే మ్యూజియంలోకి వెళ్తాం. ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద సాలార్జంగ్ మ్యూజియం. వన్ ఈజ్ ఎ స్టాచ్యూ అంటే స్టోన్తో తయారు చేసిన విగ్రహాలను స్టాచ్యూ అంటారు. ఏ లేడీ ఈజ్ స్టాండింగ్ లైక్ దిస్. వెన్ వి సీ హర్ ఫేస్, మళ్ళీ దానిపైన ఏంది? ఒక లేయర్ లాంటి ఏం కట్టుకుంది? అది చున్నీ వేసుకుంది. ఆ చున్నీలో నుండి ఆమె యొక్క మొత్తము బ్యూటీనెస్ కనబడుతుంది. దట్ చున్నీ హ్యాస్
ఆల్సో మేడ్ విత్ స్టోన్, అంటే అంత సన్నమైన స్టోన్తో తయారు చేస్తారు. స్టోన్ కూడా ఎంత చున్నీ అంత సన్నగా, ఆ చున్నీ లోపల నుండే మనము ఆ బ్యూటీనెస్ చూడాలి. ఇట్ ఈస్ ఆల్సో ఫేమస్. అండ్ పాతకాలంలో రాజులు వాడిన కత్తులు ఏ ఏ యుద్ధాలలో. మళ్ళీ ఇంకోటి ఏంటి వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్, వన్ ఈజ్ ద వాచ్ ఈజ్ దే. ఆ వాచ్లో ప్రతి ఒక్క గంటకి ఒక లిల్లిపుట్ లాంటి ఒక మనిషి వచ్చి గంట కొట్టేసి వెళ్తాడు. టింగ్ అనే ఒక పెద్ద అలారం లాంటిది ఒక పెద్ద గోడ గరియడం ఉంటుంది. దాని పక్కన నుండి 1 అవర్కి తనే వచ్చేసి చక్కగా డోర్ తీసుకొని గంట కొట్టేసి వెళ్ళిపోతాడు. మనం ఎక్కువసేపు అతన్ని చూడాలంటే వీ కెన్ విజిట్ ఆన్ 12 o'clock. వై? బికాస్ ఈ రింగ్స్ 12 bells. కాబట్టి మనం చాలాసేపు చూడు. ఇట్ ఈస్ హైదరాబాద్ సిటీలో. వెన్ ఎవర్ యూ ఆర్ గోయింగ్ టు హైదరాబాద్ యూ మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ visit the Salarjung Museum. Here it is a Indian museum has built by the Lord Curzon and filled with different interesting things. There are many interesting things to see and study there. The National Library also in Kolkata. It is the largest library in India. It is one of the famous museum ఒకటి. మళ్ళీ ఇంకోటి ఇక్కడ ఏముందంట, ఒక నేషనల్ లైబ్రరీ. ఇట్ ఈస్ ఏ వెరీ లార్జెస్ట్ లైబ్రరీ ఆఫ్ ఇండియా. The most beautiful building of Kolkata is Victoria Memorial. Victoria Memorial. Kolkata is the only city in India with trams. Trams are small electric trains which run on rails along the middle of the roads. Kolkata also has a metro rails which run through the underground tunnels. ఇక్కడ ఇంకో బిల్డింగ్ వెరీ ఫేమస్ అంటే ఏంటంటే విక్టోరియా మెమోరియల్. విక్టోరియా మెమోరియల్. ఇట్ ఈస్ a building has been constructed in the memory of Queen Victoria. Queen Victoria. And here is the one of the interesting thing is a trams. Trams అంటే ఏంటంటే ఎలక్ట్రిక్ ట్రైన్స్. These electric trains run on the middle of the road only. అవి ఈ పట్టాలు లేకుండా రైలు పట్టాలపైనే నడుస్తుంది. కానీ ఇక్కడ ఒక ట్రామ్స్ అంటే బస్సెస్ లాంటివి ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రైన్స్, ఎలక్ట్రిక్ ట్రైన్స్. మిడిల్ ఆఫ్ ద రోడ్ ఓన్లీ ఇట్ కెన్ బి ట్రావెల్. ఇదే కాకుండా కోల్కతా ఇస్ ద ఫస్ట్ ప్లేస్ టు యూజ్ టు స్టార్ట్ ద మెట్రో రైల్వే. ఓకేనా? Kolkata is also metro rails which run through the underground tunnels. Underground train, metro rail అంటే లోకల్లో తిరిగేది. ఇప్పుడు మనకి హైదరాబాద్లో కూడా మెట్రో వేస్తాం కదా, హైదరాబాద్ టు సికింద్రాబాద్ ఇంకెక్కడెక్కడో, అది మెట్రో అంటే లోకల్లో మాత్రం తిరిగేది. మరి మిగతా వేరే వేరే ఊర్లు కలిపేది మెట్రో అన్నారు. విత్ ఇన్ ఎ సిటీ. ఇప్పుడు మనకు మెదక్లో ఒక సిటీ బస్సులు ఎలా ఉంటాయో అలాగే సిటీ ట్రైన్ని మెట్రో ట్రైన్ అంటారు. ఈ సిటీ ట్రైన్ ఫస్ట్ స్టార్ట్ అయింది ఇన్ కోల్కతా. అది ఎక్కడ నుండి ముంబై టు థానే ట్రావెల్ చేసింది. ఓకే, ఓకే చిల్డ్రన్. అంటే ఇంకోటండి, ద మోస్ట్ బ్యూటిఫుల్ బిల్డింగ్ ఆఫ్ కోల్కతా ఈజ్ ద విక్టోరియా మెమోరియల్. విక్టోరియా, క్వీన్ విక్టోరియా, షీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద క్వీన్ ఆఫ్ బ్రిటిషర్స్. In the memory of Queen Victoria has been built a Victoria Memorial in Kolkata while the Britishers rule. Kolkata is the only city in India with trams. Trams అంటే which the trains are running with electrical middle of the on the road only. Okay na? Trams are small electric trains which run on rails along the middle of the roads. Rails అంటే పట్టాల పైన దేనిపైన రైల్స్ పైన నడుస్తాయంట. కోల్కతా ఆల్సో హ్యాస్ మెట్రో రైల్స్ విచ్ రన్ త్రూ ద అండర్ గ్రౌండ్. రవీంద్రనాథ్ ఠాగూర్, మీరు పేరు విన్నారా? రవీంద్రనాథ్ ఠాగూర్ ఎవరమ్మా? హీ హ్యాస్ రిటెన్ అవర్ నేషనల్ యాంథమ్ జనగణమన. హీ ఈజ్ ద రవీంద్రనాథ్ ఠాగూర్. హీ ఈజ్ రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే, అండ్ ఫైండ్ దిస్ లేడీ. Who is she? Okay, and these are the trams. It is just like a bus ku train ki మధ్యలో లాగా ఉంది. ఇవి రైల్స్ పైన రోడ్డు పైన తిరుగుతాయంట.
And this is a Indian Museum, and this is a Victoria Memorial, Trans and Indian Museum. Rabindranath Tagore, she is the Mother Teresa. He is the Rabindranath Tagore who has written our national anthem Jana Mana. Rabindranath Tagore lived in Kolkata. He is lived in Kolkata and wrote great poems and stories. He got the Nobel Prize. Nobel Prize ante it is very great award, great prize. He got the Nobel Prize in literature. Literature అంటే సాహిత్యము, ఒక మంచి బుక్స్ రాయడం, ఓకేనా, మంచి బుక్స్ రాయడం, ఆ మంచి బుక్స్ని లిటరేచర్ అంటారు, సాహిత్యం అంటారు దాన్ని. హీ గాట్ నోబెల్ ప్రైజ్ ఫర్ ద లిటరేచర్. మదర్ తెరీసా హూ లుక్డ్ ఆఫ్టర్ ద పూర్ అండ్ సిక్ పీపుల్ ఆల్సో లివ్డ్ ఇన్ కోల్కతా. మదర్ తెరీసా కూడా కోల్కతాలోనే ఉంది. షీ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ లుక్ ఆఫ్టర్ ద పూర్ అండ్ సిక్ పీపుల్. ఎవరైతే బీదవాళ్ళు అనాథలు ఉంటారో షీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ద పూర్ అండ్ సిక్ పీపుల్. ఓకే, షీ ఈస్ వెరీ ఫేమస్. ఒక అందరికీ అమ్మలాగా ఆదరించే మనిషి మదర్ తెరీసా. అందుకనే తన పేరు, అంతకుముందు ఆమె పేరు ఆగ్నెస్ జిన్షా బోజాక్షు. ఆ అమ్మాయి చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ పెట్టిన పేరు ఆగ్నెస్ జిన్షా బోజాక్షు. కానీ ఆమె తల్లి లేని వాళ్ళకి, బీద వాళ్ళకి, సిక్ పీపుల్కి ఒక తల్లి చేసే సేవల్లాగా చేసి షీ ఆల్సో రివార్డెడ్, ఒక అందరికీ తల్లి లాంటి ఒక మంచి పేరు తెచ్చుకుంది. కాబట్టి హర్ నేమ్ హ్యాస్ చేంజ్డ్ యాజ్ మదర్ తెరీసా. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఆగ్నెస్ జిన్షా బోజాక్షు నుండి ఆమె పేరు మదర్ తెరీసా లాగా అయింది. అంటే అందరికీ అమ్మలాగా ఆదరించింది కాబట్టి ఆమె అందరికీ అమ్మలాగా సేవ చేసింది, అందుకే ఆమెని మదర్ తెరీసా. మెంబర్స్ ఆఫ్ అవర్ గ్రూప్ కాల్డ్ సిస్టర్స్ ఆఫ్ చారిటీ లుక్ ఆఫ్టర్ ద పూర్ అండ్ సిక్ పీపుల్ ఈవెన్ నౌ. మరి ఆమె ఒక ట్రస్ట్ ఫామ్ చేసింది, చారిటబుల్ ట్రస్ట్. అందులో సో మెనీ మెంబర్స్ ఆర్ దేర్. వాళ్ళని ఏమంటారంటే సిస్టర్స్ ఆఫ్ చారిటబుల్. ఆమె స్టార్ట్ చేసిన చారిటబుల్ ట్రస్టుని మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్. ఇప్పటికీ ఇంకా అది రన్ అవుతున్నాయి. అందులో వాళ్ళు అక్కయ్యలు వాళ్ళందరూ దేని చూస్తారంటే లుక్ ఆఫ్టర్ ద పూర్ అండ్ సిక్ పీపుల్. ఈవెన్ నౌ ఆల్సో సిస్టర్స్ ఆఫ్ చారిటీ. చారిటీ అంటే ఒక ఏమంటారంటే ఒక మానవత్వంలో, హ్యుమానిటీ కంటే మించిన వాడు. అలాంటి పనులు చేయడం వల్ల స్వచ్ఛంద సంస్థలు స్వచ్ఛందంగా లుక్ ఆఫ్టర్ ద పూర్ అండ్ సిక్ పీపుల్. ఈవెన్ నౌ ఆల్సో ద చారిటబుల్ ట్రస్ట్ విల్ లుక్ ఆఫ్టర్ ద పూర్ అండ్ సిక్ పీపుల్. ఈ కోల్కతాకు వచ్చారు కాబట్టి రాజేష్ ఫాదర్ explained about the Kolkata to Rajesh. Here important places are Indian Museum and this Trams and this Victoria Memorial, and Rabindranath Tagore and this Mother Teresa. These people also live in the Kolkata. And next we go through the, is it clear children? We go through this summative and formative assessment. Page number 33. If it is the textbook with you, you can carry this what we are explaining to you. Now also you are not following this textbook summer. Textbooks తీసుకుంటే it is better for you. What we are explaining, it is easily you can find in the textbooks also whenever you want. Okay. First one, name the following. Earlier name of Kolkata, Calcutta. A place where ships are loaded and unloaded. Ports. First one, name the following. First one, Calcutta. The old name of Kolkata is Calcutta. And a place where ships loaded and unloaded. Ports. The British ruler who built the Indian Museum, Lord Curzon. Okay. The most beautiful building of Kolkata, Victoria Memorial.
అండ్ స్మాల్ ఎలక్ట్రిక్ ట్రైన్స్ ఏమంటారు దాన్ని? ట్రామ్స్. ఏంటది? ట్రామ్స్, ఎలక్ట్రిక్ ట్రైన్స్ ఇన్ కోల్కతా. ఇట్ కెన్ ట్రావెల్ ఆన్ ద rails and middle of the road. ఓకేనా? and make correct sentence from the table. Kolkata is the city which has the largest library in India. This is a boy who got the prize for painting. This is a table which has a broken leg. This is Sunita who danced on the school day. That is the car which Mr. Suresh brought last week. Okay na? Say aloud. Repeat these words after your teacher. Cat, fan, hat, lamp, cut, fun, hut, luck, jump, match, mad, ran, bad, cap, much, mud, run, bud, cup, cat, cut, match, much, fan, fun, mad, mud, hat, hut, ran, run, lack, luck, bad, bud, lamp, lump, cap, cup. Horse activity. Create pictures related to Kolkata and paste them in your scrapbook. స్క్రాప్బుక్ అంటే తెలుసమ్మా? ఒక బుక్ తీసుకొని మీకు కోల్కతాకు సంబంధించిన ఏవైతే పిక్చర్స్ ఉంటాయో యూ కెన్ కలెక్ట్ అండ్ పేస్ట్ ఇన్ యువర్ బుక్. అండ్ నెక్స్ట్ పేజ్ నెంబర్ 34. పేజ్ నెంబర్ 34. Change the first letter of the words given and form new words. Dear, dear, fear, ear, near, rear. Okay na? And date, hate, late, plate. Okay? Van, can, man. Okay? Tan, fall, fail, sail, nail, bail, fail. Bold, told, mold, cold, fold, sold. Beat, seat, wheat, meat. Okay? Feet. Okay. Four, sore, roar, more. Bill, till, will, nil. Okay? Hill. And join the words that go together and write them down. Wood, sails, shop, lion, fruit, pencil. Here we have to join. Okay? It is a sixth bit. Wood, sails, shop, lion, fruit, pencil. Man, sharpener, cutter, seller, keeper, trainer. We can continue. Wood, we can write wood cutter. Okay? Salesman,
seller, pencil, sharpener. Okay. Okay, ma? These are the words we can make sentences. Okay. Okay. Is it clear? I think you all are able to understand this lesson about Kolkata. Thank you very much, children.